హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో చాలామంది ఇంతకుముందు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఫుల్ జార్ సోడా ఛాలెంజెస్ అన్నీ చూసే ఉంటారు. ఇంతవరకు మన గుంటూరులో అయితే ఫుల్ జార్ సోడా అనేదే లేదు. కానీ ఫైనల్గా ఫుల్ జార్ సోడా కూడా గుంటూరులోకి వచ్చేసింది. సో ఈరోజు నేను మీకు ఆ ప్లేస్, ఆ డీటెయిల్స్ అవన్నీ చూపించబోతున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. 100% బ్రేవ్ అనిపించే సోడా. టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది కదూ. సో నేను కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఫీల్ అయ్యానండి, ఏంటి బ్రేవ్ అనే టైటిల్ అని. సో వచ్చాకైతే ఇక్కడ నాకు చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఫుల్ జార్స్తో పాటు 300 డిఫరెంట్ సోడాస్ అయితే దొరుకుతాయి మనకి. ఇంకా మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ఫలూదాస్, ఇంకా ఇలా చాలా అయితే ఉన్నాయి. సో అందరూ పక్కాగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ ప్లేస్ వచ్చేసి ఇది మన నల్ల చెరువు దగ్గరలో ఉంది. ఆ వాకింగ్ ట్రాక్ ఎదురుగానే ఉంటుందండి. నేను యాజ్ యూజువల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో అది క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. ఈవినింగ్ టైంలో మీ ఫ్రెండ్స్తో పాటు వచ్చి మంచిగా ఫుల్ జార్ సోడా ఛాలెంజ్ అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే మనకి జార్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, 300 డిఫరెంట్ ఫ్లేవర్స్ అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి. కాస్ట్ కూడా 7 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్ స్పెషల్ ఏంటి, ఇంకా ఏమేమి దొరుకుతాయని మనం ఒకసారి ఓనర్ గారితో మాట్లాడి అడిగేద్దాం. హాయ్ హలో, హౌ ఆర్ యూ? నమస్తే, వనక్కం, ఆదాబ్ అండి. నేను వచ్చేసి గుంటూరు గుర్రాన్ని, అందరు నన్ను గుంటూరు గుర్రాన్ని పిలుస్తారు. విషయం ఏంటంటే నేను కొత్తగా 100% బ్రేవ్ అనిపించే సోడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మన దేశం మొత్తం తిరిగి ఎక్కడెక్కడ దొరికేటువంటి అన్ని వెరైటీస్ అన్నీ తీసుకొచ్చి గుంటూరులో అయితే లాంచ్ చేయడం జరిగింది. అందరి జనాదరణ కూడా మాకు చాలా బాగా అందరు సపోర్ట్ అయితే చేస్తున్నారండి. ఓకే, బయట చాలా నాయిస్ వస్తుందని ప్లేస్ మార్చేసాం మేము. ఓకే, ఇప్పుడైతే మనం బ్రేవ్ ఓనర్తో మాట్లాడుతున్నాం. సో చెప్పండి అన్న, బ్రేవ్ అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది మీకు? టైటిల్ విషయానికి వస్తే చాలా రసబస అయితే జరిగింది మా అందరి మధ్యలో కానీ మా ఫ్రెండ్స్ మధ్యలో కానీ. టైటిల్ పెట్టక ముందు అయితే మేము హిమాలయ ఒకటి, రెయిన్బో, ఎవరెస్ట్ ఇలాంటి పేర్లు అయితే అనుకున్నాము. కానీ నాకు తగ్గ టైటిల్ కాదనేది అనిపించింది. బాగా ఆలోచించాను, టైటిల్ ఎలా ఉండాలి, ఏంటి, అందరు క్యాచీగా ఉండాలి, ఏదైనా పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ లాగా అలా అతుక్కుపోయేటట్టు ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలని అనుకుని బాగా ఆలోచించాలి. ఇప్పుడు కంటెంట్కి తగ్గట్టు మనం ఏంటి, సోడా బిజినెస్, సోడా తాగితే వచ్చేది రేపు అని పెడితే బాగోదు, చెప్పుకోవడానికి బాగోదని. నెక్స్ట్ తేపుని కొంచెం ఇంకో రంగంగా అసలు అది ఏ విధంగా అయితే వస్తుంది, బ్రేవ్ అని వస్తుంది కదా, దాన్ని మనం 100% వేద్దాం అనేది మన కాన్సెప్ట్. ట్యాగ్ లైన్ గా 100% బ్రేవ్ అనిపించే సోడా అనేది టైటిల్ రావడం అయితే జరిగింది. టైటిల్ అయితే చాలా బాగుంది, బ్రేవ్ అని. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ సోడాస్ దొరుకుతాయి మనకి? దాదాపు నా దగ్గర వచ్చేసి 300+. మొన్న వేరొక వీడియోలో చెప్పాను 99+ అని. ప్రస్తుతానికి అయితే 300+ ఉన్నాయి మన దగ్గర వెరైటీస్. అందులో వచ్చి మాక్టైల్స్ లోనే దాదాపు ఒక 50 వెరైటీస్ ఉన్నాయి. అన్ని చోట్ల అయితే ఉండవు అవి, మామూలుగా ఏదో 10-15 దాకా ఉంటాయి వెరైటీస్. మన దగ్గర మాక్టైల్స్ లోనే 50 వెరైటీస్. క్రష్లు ఉన్నాయి. క్రష్లు వచ్చేసి ఒక 50 వెరైటీస్. కుల్కీ సోడాస్ అని ఉన్నాయి, అందులో దాదాపు ఒక 80 వెరైటీస్ ఉన్నాయి. కొత్తగా మళ్ళీ మేము లస్సీల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లస్సీస్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఫుల్ జార్ సోడా వచ్చేసి అన్ని చోట్ల ఒకటే ఫ్లేవర్ ఉంటుంది, రెగ్యులర్ ఫ్లేవర్. మా దగ్గర ఉండేటువంటి అన్ని ఫ్లేవర్స్ దగ్గర 45 వెరైటీస్ లో మా దగ్గర ఫుల్ జార్ సోడా ఉంటుంది. అదేవిధంగా వాల్కనో సోడా అని ఢిల్లీలో అయితే దొరుకుతుంది, అది వాల్కనో సోడా, అది కూడా మన దగ్గర ఉంది. ఫుల్ జార్ సోడా అనేది పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉండేటువంటి వ్యక్తులు అయితే తాగడానికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు కూడా అవి వాటిని చూసి మారం చేస్తున్నారు. వచ్చిన కస్టమర్లందరూ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కోసం మేము తయారు చేసింది వచ్చేసి వాల్కనో సోడా. సేమ్ ఫుల్ జార్ సోడా టైప్ ఆఫ్ ఉంటుంది, అలాగే పొంగుతుంది, కానీ ఇది స్వీట్ గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే తాగుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో మన దగ్గర సోడాస్ అయితే అన్ని ఉన్నాయి. ఓకే, ఇంకా ఏమైనా డిఫరెంట్ వెరైటీస్ కానీ లేదా మీరు చేసే వాటిలో కూడా స్పెషల్ ఏమైనా ఉంటే మా వ్యూవర్స్ కి చెప్తారా? కుల్కీ సోడా అనేది అసలు అది నార్త్ ఇండియన్ సంబంధించింది, మనకైతే అసలు లేదు. ఆ కుల్కీ సోడాస్ లో మేము ఒక 50 వెరైటీస్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా
సీజనల్ ఫ్రూట్స్ తో సంబంధం లేకుండా ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ అయినా ఇక్కడ టేస్టీగా ఎంజాయ్ చేయగలిగినటువంటి ఫ్లేవర్స్ అయితే అన్ని ఉన్నాయి మా దగ్గర. ఫ్లేవర్స్ కాదండి, అవి మంచి మంచి పెద్ద పెద్ద బ్రాండ్లకి సంబంధించినవి అండ్ లో కాస్ట్ లో మేము అందించడం జరుగుతుంది అనమాట. ఇంకా లస్సీస్ లో వెరైటీస్ కానీ మజ్జిగలో వెరైటీస్ కానీ, ఫలుదాస్ లో కూడా ఎక్కడైనా చూస్తే 1-2 ఫ్లేవర్సే ఉంటాయి. ఫలుదాస్ లో కూడా దాదాపు ఒక 30 ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా ఎంజాయ్ చేసేటువంటి టేస్టీ ఫుడ్ అయితే మేము అందిస్తున్నాం అన్ని ప్రమాణాలతో. ఓకే, అలా అయితే పిల్లల కోసం స్పెషల్ గా మిల్క్ షేక్స్ గానీ, జ్యూసెస్ గానీ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? మిల్క్ షేక్స్ చాలా ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో పీనట్ బటర్ మిల్క్ షేక్ అనేది ఉండేది, అది కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా స్మూత్ గా ఉంటుంది అది. అదేవిధంగా మిల్క్ షేక్స్ లో అయితే చెప్పని చాలా వెరైటీస్ ఉన్నాయి. మిల్క్ షేక్స్ లో దాదాపు 30 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర మిల్క్ షేక్స్. ఓకే, ఇంకా టైమింగ్స్ ఏంటన్నా? టైమింగ్స్ మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9:30, 10 వరకు. ఓకే, సో 300 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సోడాస్ దొరుకుతున్నాయి కదా మనకి ఇక్కడ. అంటే అన్ని డిఫరెంట్ వెరైటీస్ కోసం మీరు ఏమన్నా స్పెషల్గా ట్రై చేస్తారా, లేకపోతే ఎలా వచ్చిందండి మీకు ఈ థాట్? నేను 5 years మూవీస్లో అయితే చేయడం జరిగింది. ఆ షూటింగ్ పరంగా వచ్చేసి ఢిల్లీ ఒకటి, ముంబై, కేరళ ఆ సైడ్స్ అన్నీ తిరుగుతూ ఉండేవాడిని. అక్కడ షూటింగ్ సమయంలో గ్యాప్ వచ్చినప్పుడు మేము సరదాగా కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడల్లా అక్కడ ఒక చోట ఒక వెరైటీ టైప్ ఆఫ్ సోడాస్ నేను చూసేవాడిని. అవన్నీ గ్యాదర్ చేసుకుంటూ ఉండేవాడిని. మేబీ షూట్స్ అనేది ఎప్పుడైనా మనకు వర్కౌట్ అవ్వకపోతే, మనం ఇక్కడ గెలవకపోతే, మేబీ మన గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మంచి ప్లాన్ చేయాలి. అందరు చేసేది రొటీన్ గా చేద్దాం, మనం సినిమా వాళ్ళం కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఏం చేసినా అనేది. అందులో పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ ఇంకా ఏం చేసినా డిఫరెంట్ గా రఫ్ గా ఉంటుంది అనేది ప్లాన్ చేసుకుని నేను ముందుగానే నా అనుభవంతో ఒకటి ప్లస్ అక్కడ చూసి తిరిగి మళ్ళీ ఈ గ్యాప్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ట్రైనింగ్, ఒక్కొక్క ఐటమ్ కి కూడా కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకొని ఒక్కొక్క చోట 30 ఉంటాయి, ఒక్కొక్క చోట 40 రకాలు ఉంటాయి. అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని మళ్ళీ హార్డ్ వర్క్ ప్రతిరోజు ఇప్పటికి కూడా నైట్ ఇక్కడ అయిపోగానే నేను నైట్కి వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తానే ఉంటాను. ప్రతి ఫ్లేవర్ నేను టేస్ట్ చేసి నాకు నచ్చిన తర్వాతే అది ప్రేక్షకుల దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే చాలా అనుభవం అయితే ఉంది. కస్టమర్ గానే కాదు, ఏదైనా ఫంక్షన్లు అవి వచ్చినా కూడా ప్రస్తుతం చేస్తానే ఉన్నాము. ఈ మధ్య కూడా చాలా ఫంక్షన్లు చేసాం. రీసెంట్ గా వచ్చేసి ఒక కాలేజీలో కూడా మేము ఈవెంట్ అయితే చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి 2 టౌన్ ఏరియాలో కూడా కొంచెం పెద్దగా ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసే విధంగా కూడా ఒక బ్రాంచ్ గా ప్లాన్ చేస్తున్నాము. అది త్వరలో అయితే మన గుంటూరు ప్రజలందరికీ చేరువలో కాబోతుంది ఆ బ్రాంచ్ అనేది తప్పకుండా. ఫంక్షన్స్ కోసం కానీ లేదంటే రెస్టారెంట్స్ కోసం కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నంబర్ చెప్తారా? నా మొబైల్ నెంబర్ వచ్చేసండి 9440878872. ఎవరైనా ఎనీ టైంలో నన్ను సంప్రదించవచ్చు, మొబైల్ కాల్ చేయొచ్చు. కొంచెం బిజీగా ఉంటేనే కొంచెం నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ తర్వాతనే నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి కూడా మాట్లాడతాను. మా అడ్రస్ వచ్చేసి గుంటూరు మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి ఏట్కూరుకి వెళ్ళేటువంటి రోడ్లో నల్లచెరువు అనే ప్రాంతం ఉంది. నల్లచెరువు 16వ లైన్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మాకు ఆపోజిట్ లో నల్లచెరువు యొక్క వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. ఆ వాకింగ్ ట్రాక్ గేట్ కి ఆపోజిట్ లోనే మా షాప్ అయితే ఉంటుంది. చాలా ఈజీ అడ్రస్ అండి. థ్యాంక్ యూ అండి, ఇంతసేపు ఓపిక్గా కూర్చొని మాకు బ్రేవ్ ఇంకా దాని స్టోరీ చెప్పినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఫుల్ జార్ని టేస్ట్ చేసేసి అది ఎలా ఉంది ఏంటి అని కూడా నేను మీకు రివ్యూ చెప్పేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫుల్ జార్తో పాటు మనం కుల్కీ సోడా కూడా ట్రై చేయబోతున్నాం అండ్ దాని మేకింగ్ ప్రాసెస్ కూడా నేను మీకు చూపించబోతున్నాను.
ఎస్, సో మన కుల్కీ సోడా అయితే వచ్చేసింది. నేనైతే ఫస్ట్ టైం అండి కుల్కీ సోడా ట్రై చేయడం. టేస్ట్ చాలా బాగుంది. వింటర్లో కన్నా మనకి సమ్మర్లో అయితే ఈ డ్రింక్స్ చాలా పర్ఫెక్ట్. అసలు అంత టెంపరేచర్కి చల్లగా ఒక సోడా తాగితే అసలు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను కుల్కీ సోడా ట్రై చేయమని. అండ్ నెక్స్ట్ మనం ఫుల్ జార్ సోడా అయితే ట్రై చేసేద్దాం. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి ఫుల్ జార్ సోడాలో. మేమైతే బ్లూబెర్రీ ట్రై చేస్తున్నాము. అదండి ఫుల్ జార్ సోడా కూడా చాలా బాగుంది. సో నేనైతే ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తాను. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోడాస్ కానీ ఫుల్ జార్స్ కానీ ఫలూదాస్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ ఇలా చాలా దొరుకుతున్నాయి. అండ్ కాస్ట్ కూడా 7 రూపీస్తోనే స్టార్ట్ అవుతుంది. సో పక్కా అందరు వచ్చి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మెన్యూ కార్డ్ మిస్ అయ్యి ఉంటే నేను వీడియో ఎండ్లో మళ్ళీ ఒకసారి చూపించబోతున్నాను. సో ఒకసారి పాజ్ చేసుకొని ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది, ఇంకా వాటి ప్రైసెస్ కూడా ఒకసారి చూసేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ ఇంకా మీ అందరికీ చూపించాలంటే మాత్రం మీరు నాకు సపోర్ట్ చేస్తేనే చూపించగలుగుతాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోస్ అన్నిటిని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇంకా ఐడి నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.